Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss SSC CHSL 2023. మనకి ఆగస్ట్ 4th జరిగిన అన్ని షిఫ్ట్ల క్వశ్చన్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బిఫోర్గానే మనకి అన్ని రోజులు షిఫ్ట్లు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ వాచ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, వాచ్ చేయండి. ఎవరికైతే నెక్స్ట్ షిఫ్ట్లో నెక్స్ట్ రోజుల్లో ఎగ్జామ్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి, క్వశ్చన్స్ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి, కొన్ని క్వశ్చన్స్ యాస్టీజ్గా అదే క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ మీకు చూడడం వల్ల ఖచ్చితంగా 4 to 6 మార్క్స్ అనేది ఖచ్చితంగా మీకు ఫెచ్చింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఈరోజు చూద్దాం థర్డ్ షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే భారతరత్న గురించి అడిగారండి. హూ గాట్ ఫస్ట్ భారతరత్న అవార్డు, ఇది స్టాండర్డ్ జీకేలో వచ్చిన క్వశ్చన్. మనకి భారతరత్న అవార్డు, ఇండియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైనా ఉందంటే అది భారతరత్న. భారతదేశం యొక్క అత్యంత పౌర పురస్కారంలో మనకి భారతరత్న అనేది ఫస్ట్ ప్లేస్. మనకి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అయితే ఈ అవార్డ్స్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది భారతరత్న. మనకి భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేయడం జరిగిందంటే 1954 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. మనకి 1954లో మొదటిసారిగా భారతరత్న అనేది 3 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 మెంబర్స్కి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా మీకు ట్రిక్ చెప్తాను. అందరికీ RRR మూవీ తెలుసు కాబట్టి RRR అని గుర్తుపెట్టుకోండి, మీకు ఆ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది. RRR అంటే ఆర్ ఫర్ సివి రామన్, ఆర్ ఫర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆర్ ఫర్ రాజగోపాలాచారి. ఈ ట్రిక్ ద్వారా మీరు ఈ 3 పేర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంటాయి. ఆల్రెడీ మీకు RRR మూవీ ఎంతో ఫేమస్ అయింది తెలిసింది. ఆ RRRలో మనకి ఆస్కర్ అవార్డు రేస్లో వెళ్ళింది, మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కాబట్టి వచ్చింది. కాబట్టి మనకి ఈ RRR మూవీ అనేది బాగా గుర్తుంటుంది. అయితే ఈ RRRని మనకి బిట్టికి లింక్ చేసుకుంటే భారతరత్న అవార్డు అనేది మొదటిసారిగా 1954 సంవత్సరంలో 3 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ 3 మెంబర్సే ఆర్ ఫర్ రాజగోపాలాచారి, ఆర్ ఫర్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఆర్ ఫర్ సివి రామన్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ బిట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి నేషనల్ గేమ్స్, ఈ నేషనల్ గేమ్స్ అనేది మెనీ టైమ్స్ అనేది రిపీట్ అవుతుందండి. మనకి ఎస్ఎస్సి సీజన్లో కూడా చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. మనకి 36th నేషనల్ గేమ్స్ అనేది ఏ స్టేట్లో జరిగిందంటే 36th నేషనల్ గేమ్ అనేది మనకి గుజరాత్లో జరిగింది. మనకి ఈ ఇయర్ 37th నేషనల్ గేమ్స్ అనేవి ఏ స్టేట్లో జరగబోతున్నాయి అనే క్వశ్చన్ అడిగారు. 37th గోవా. ఒకసారి మీరు నేషనల్ గేమ్స్ మీద ఒకసారి ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగిన సీజీఎల్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కావచ్చు, ప్రతిసారి కూడాను ఈ నేషనల్ గేమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నేషనల్ గేమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్. ఈ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్ మీద మనం ఒక వీడియో చేసుకున్నాం, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో నుండే క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ప్రతి పేపర్ చెక్ చేయండి, ఆ వీడియో నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ మేఘాలయ ఫెస్టివల్స్ అడిగారు. అయితే మేఘాలయలో జరుపుకున్న ఫెస్టివల్ ఏంటంటే నాంగకరన్ అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. నెక్స్ట్ వంగాల అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. అయితే క్వశ్చన్ అడిగాడంటే నాంగకరన్ అనే ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు? మేఘాలయ. నెక్స్ట్ ఏ ట్రైబ్స్ వాళ్ళు జరుపుకుంటారు అంటే మనకి కాశీ. మనకి మేఘాలయలో 3 హిల్ రేంజెస్ ఉంటాయండి, కొండలు ఉంటాయి కదా, హిల్ రేంజెస్. కాశీ, గారో, జయంతి అనే ఈ 3 కొండలు ఉంటాయి. ఆ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ మాత్రం ఏ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే నాంగకరం అనే పండుగని, ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ వంగాల ఫెస్టివల్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ వేర్ వాజ్ ద ఫస్ట్ జూట్ మిల్. మనకి జూట్ మిల్ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారంటే జూట్ని పిలుస్తారు. ఈ జూటు ఫస్ట్ మిల్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఇండియాలో అంటే మనకి ఎక్కువ హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో మనకి ఏం చేస్తారంటే ఈ జనపనారని పండించడం జరుగుతుంది. మొదటిసారిగా మనకి 1855 ఆ టైంలో మనకి ఏం చేశారంటే మొదటిసారి భారతదేశంలో జూట్ మిల్ అనేది
కలకత్తా పరివారు ప్రాంతంలో మనకి హుగ్లీ నది రివర్ ఒడ్డున మనకి రిస్రి ఎగ్జాక్ట్ ప్లేస్ కావాలంటే రిస్రి ఏ స్టేట్లో అంటే వెస్ట్ బెంగాల్లో మొదటిగా ఈ జూట్ మిల్ అన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఢిల్లీ సుల్తానేట్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారండి హిస్టరీ నుండి. ఫౌండర్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ ఎవరంటే మనకి గజియా మాలిక్ అని చెప్పుకోవచ్చు. మనకి గజియా తుగ్లక్ అని చెప్తాము, అతను పూర్తి పేరు చెప్పుకోవాలంటే గజియా మాలిక్. చూడండి, ఫౌండర్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బానిస వంశము, ఖిల్జీ వంశము, నెక్స్ట్ మనకి లోడి వంశము, సయ్యద్ వంశము, ఇలాగ మనకి కొన్ని డైనస్టీస్ అనేవి రూల్ చేయడం జరుగుతుంది. సో అందులో తుగ్లక్ డైనస్టీ గురించి అడుగుతున్నారు, గజియా మాలిక్, నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ, వీళ్ళందరి గురించి మీరు ఒకసారి బ్రీఫ్గా చూడండి, ఎందుకంటే ఈ ఏరియా నుండి అయితే క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రెయిన్స్, మనకి క్వశ్చన్ ఎక్కడ నుండి ఇచ్చారంటే పంచవర్ష ప్రణాళికలు అంటారు. 5 years ప్లాన్ నుండి వచ్చింది క్వశ్చన్. గ్రెయిన్స్ కమ్స్ ఏ 5 year ప్లాన్లో ఉంటుంది అంటే మనకి 7th 5 year ప్లాన్లో ఉంటుంది. 7వ పంచవర్ష ప్రణాళికలో మనకి ఈ గ్రెయిన్స్ అంటే ధాన్యపు గింజలు మనకి ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకి ఒక్కొక్క థీమ్ ఉంటుందండి, అంటే దీన్ని డెవలప్ చేయాలి అని. అయితే మనకి ఇక్కడ 7th 5 year ప్లాన్లో ఈ గ్రెయిన్స్ గురించి థీమ్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ 7th 5 year ప్లాన్ అనేది ఏ కాలం ఏంటంటే 1985 నుండి 1990 వరకు. నెక్స్ట్ బ్లాక్ సాయిల్, మనకి జాగ్రఫీ నుండి క్వశ్చన్ ఇది. బ్లాక్ సాయిల్, ఈ బ్లాక్ సాయిల్ ఏమంటామంటే ఇంకో పేరుని అడిగారు. బ్లాక్ సాయిల్కి మరొక పేరు ఏంటని అడిగారు. ఈ బ్లాక్ సాయిల్ని మనం రిగార్ సాయిల్ అని చెప్తాం, లేదా కాటన్ సాయిల్ అని చెప్తాం. ఎందుకు అంటే కాటన్ సాయిల్ అని పిలుస్తామంటే మనకి ఈ బ్లాక్ సాయిల్ అనేది కాటన్ పత్తి పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే కాటన్ పంటకు చాలా ఉపయోగపడే సాయిల్ కాబట్టి బ్లాక్ కాటన్ సాయిల్ అని చెప్పొచ్చు, రిగార్ సాయిల్ అని చెప్పొచ్చు. తనేత స్వయంగా దున్నుకునే నేలలు ఏమైనా ఉన్నాయంటే అవి బ్లాక్ సాయిల్ అని చెప్పుకోవచ్చండి. ఆ క్వశ్చన్ అడిగారు ఈరోజు బ్లాక్ సాయిల్ గురించి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అండి. మీరు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ పార్లమెంట్ గురించి చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే అట్లీస్ట్ మీరు 2 క్వశ్చన్లు మిస్ అయిపోతారండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవ్రీ షిఫ్ట్లో ఏమవుతుందంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఫండమెంటల్ రైట్స్ బ్రీఫ్గా నేర్చుకోండి. చూడండి, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ 3లో ఉంటాయి. మనకి పార్ట్ 1 దేనికి చెప్తుందంటే టెరిటరీ గురించి చెప్తుంది. పార్ట్ 2 ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ గురించి చెప్తుంది. పార్ట్ 3 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. పార్ట్ 4 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ డిపిఎస్పి గురించి చెప్తుంది. పార్ట్ 4Aలో ఏం చెప్తుందంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. పార్ట్ 5 ఏం చెప్తుందంటే మనకి పార్లమెంటరీ గురించి చెప్తుంది, యూనియన్ పార్లమెంటరీ గురించి. నెక్స్ట్ పార్ట్ 6 అలా మీరు కంప్లీట్గా చూసుకోండి. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయి. మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బిఫోర్గానే 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కానీ మనకి ఒక అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ అనే హక్కుని మనకి తొలగించి మనకి ఆర్టికల్ 300Aలో చేర్చడం జరిగింది. ప్రెజెంట్ మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఎన్నంటే 6 ఫండమెంటల్ రైట్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 12 to 35 వరకు ఉన్న ప్రతి ఫండమెంటల్ రైట్ అని కూడా మీరు కంపల్సరీగా బైహెడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడుగుతాడు, ఆర్టికల్ 17 దేనికి చెప్తుంది అంటే అన్టచబిలిటీ. ఆర్టికల్ 25 to 28 ఏం చెప్తుంది అంటే మనకి రైట్ టు రిలీజియస్ గురించి చెప్తుంది. కాకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది 21A. ఇలా మీకు అయితే క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టాక్స్ సౌండ్ అనేది ఈ టాక్స్ సౌండ్ అనేది అంటే ఏంటంటే ఎక్కడ నుండి ఆరిజిన్ అయిందంటే మనకి తఖ్త్వాడ్ అనే మనకి ఆ పదం నుండి టాక్ సౌండ్ అనేది రావడం జరిగింది. అయితే ఈ టాక్ సౌండ్ అనేది ఎక్కడ వాడతామంటే కథక్ డాన్స్లో ఇవి వాడడం జరుగుతుంది. ఈ కథక్ అనేది మనకి ఒక క్లాసికల్ డాన్స్. ఈ కథక్ డాన్స్ అనేది ఉత్తరప్రదేశ్లో ఆరిజిన్ అయిందని చెప్పుకోవచ్చు. మేజర్గా నార్త్ ఇండియాలో అందరూ కూడా ఈ కథక్ డాన్స్ని ఫాలో అవుతారు. కాబట్టి మనకి కథక్లో ఒక రిథమెటిక్ సౌండ్ ఏంటంటే టాక్ సౌండ్. నెక్స్ట్ ప్రిజర్వెంట్ ఆఫ్ ఫుడ్.
అంటే మనకి ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఏ కెమికల్స్ వాడతారని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఏం చెప్పొచ్చు అంటే సోడియం బెంజేట్, నెక్స్ట్ పొటాషియం బెంజేట్ అనేవి మనం చెప్పుకోవచ్చు. మనకి ఫుడ్ ప్రిజర్వ్ చేయడానికి అంటే నిల్వ చేసుకోవడానికి మనం ఏం వాడతామంటే ఇక్కడ సోడియం బెంజేట్, నెక్స్ట్ పొటాషియం బెంజేట్ అనేది మనం ప్రిజర్వెంట్ ఆఫ్ ఫుడ్గా వాడతాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారండి ఎకానమీ నుండి, మనకి ఎన్ఎన్పి నెట్ నేషనల్ ఎన్ఎన్పి గురించి అడిగారు. ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ అండి. ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. ఇది ఓవరాల్గా షిఫ్ట్ 3లో అడిగే క్వశ్చన్స్. ఇప్పుడు మనం షిఫ్ట్ 2లో చూద్దాం. షిఫ్ట్ 2లో ఏమడిగారంటే మనకి అవార్డ్స్ నుండి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఈ అవార్డ్స్ నుండి ఏమి ఇచ్చారంటే వైఎస్ సమాన్ అవార్డు. వైఎస్ సమాన్ అవార్డు అనేది దేనికి సంబంధించిందంటే సాహిత్యానికి సంబంధించింది, లిటరేచర్కి రిలేటెడ్. మనకి భారతదేశంలో అత్యంత పెద్ద పురస్కారం, సాహిత్యంలో పెద్ద పురస్కారం ఏదంటే జ్ఞానపీఠ అవార్డే చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానపీఠ అవార్డు తర్వాత మరొక సెకండ్ ప్లేస్లో ఉన్న అవార్డు ఏంటంటే వాయిస్ సమాన్ అవార్డు. ఈ వాయిస్ సమాన్ అవార్డు అనేది 1991లో బిర్లా ఫౌండేషన్ వాళ్ళు మనకి ఈ వాయిస్ సమాన్ అవార్డు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి రీసెంట్గా ఈ వాయిస్ సమాన్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ అడుగుతున్నారండి. మనకి డాక్టర్ బ్రెయిన్ చతుర్వేదికి రీసెంట్గా వాయిస్ సమాన్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. డెఫ్ T20 ఛాంపియన్షిప్ అనేది ఏ స్టేట్లో జరగబోతుంది అని అడిగారు. డెఫ్ T20 వరల్డ్ కప్ అనేది మనకి కేరళ స్టేట్లో ఇది జరగనుంది. అయితే ఇందులో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏంటి? ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. డెఫ్ T20 ఛాంపియన్స్లో మనకి పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ ఇండియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఈ కంట్రీస్ మాత్రమే డెఫ్ T20 ఛాంపియన్షిప్లో మనకి పాల్గొనబోతున్నాయి. అయితే అది ఏ స్టేట్లో కండక్ట్ చేయబోతున్నారంటే మనకి కేరళలోని. నెక్స్ట్ ఇండియన్ మాన్సూన్ అండి. ఈ ఇండియన్ మాన్సూన్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే రిపీట్ అయిందండి. లాస్ట్ షిఫ్ట్లో మనకి ఈ మాన్సూన్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుండి ఆరిజినేట్ అయ్యింది, ఎక్కడి నుండి డిరైవ్ చేయడం జరిగిందని క్వశ్చన్ అడిగారు. మాన్సూన్ అంటే మౌసం అనే వర్డ్ నుండి వస్తుంది. అదొక అరబిక్ వర్డ్. మనకి బిఫోర్ షిఫ్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి మాన్సూన్స్ అంటే సమ్మర్ మాన్సూన్ చెప్తాం, వింటర్ మాన్సూన్ చెప్తాం. సో మనకి ఈ మాన్సూన్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేవి మనకి ఇండియాలో పోషిస్తున్నాయి కాబట్టి మనకి ఇండియన్ మాన్సూన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సెన్సస్. ఈ సెన్సస్ అనేది ఎవ్రీ షిఫ్ట్లో రిపీట్ అవుతుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అర్బన్ పాపులేషన్ గురించి అడిగారు. అర్బన్ పాపులేషన్ అనేది ఎంత అని అడిగారు. అర్బన్ పాపులేషన్ అనేది అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం మనకి 31.16%. రూరల్గా చూసుకుంటే 68.84% అండి. ఇది 2011 సెన్సస్ ప్రకారం. మనకి ఎవ్రీ 10 yearsకి అనేది ఈ సెన్సస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి 2011 సెన్సస్ ప్రకారం అయితే మన డేటా. అయితే మనకి ఈ అర్బన్ పాపులేషన్ అనేది ఏ స్టేట్లో ఎక్కువ ఉందంటే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, నెక్స్ట్ గుజరాత్లో మనకి అర్బన్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 75th ఇండిపెండెన్స్ డే. మనకి 75th ఇండిపెండెన్స్ డే, 74th రిపబ్లిక్ డే. ఈ రెండు క్వశ్చన్స్ అనేవి చాలా షిఫ్ట్లో అయితే రిపీట్ అవుతున్నాయి. ఈ 75th ఇండిపెండెన్స్ డే థీమ్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఏంటంటే నేషనల్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనేది ఈ 75th ఇండిపెండెన్స్ డే యొక్క థీమ్ అండి. నెక్స్ట్ 74th రిపబ్లిక్ డే. 74th రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంటంటే జాన్ భాగీదారీ అనే థీమ్ అండి. నెక్స్ట్ రాజస్థాన్ యొక్క ఫోక్ డ్యాన్స్ అనేది అడుగుతున్నారు. చూడండి, రాజస్థాన్లో చాలా ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కల్బేలియా. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. ఎందుకు ఈ కల్బేలియా ఫోక్ డ్యాన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి యునెస్కో చేత రికగ్నైజ్డ్ చేయబడిన ఫోక్ డ్యాన్స్ కాబట్టి మనకి కల్బేలియా ఫోక్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్లో మనం అబ్జర్వ్ చేస్తామంటే రాజస్థాన్లో. నెక్స్ట్ రాజస్థాన్లో చాలా ఉన్నాయి, బట్ కల్బేలియా అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఈరోజు కల్బేలియా గురించి వచ్చారు. నెక్స్ట్
సైజోపోబో సిస్టమ్. నెక్స్ట్ సైజోపోబో సిస్టమ్ అంటే ఏంటి అనేది మనకి ఢిల్లీ సుల్తానేట్స్లో మనకి బాల్బన్ అనే ఒక కింగ్ అనే మనకి ఈ సిస్టమ్ తీసుకొస్తాడు. అంటే రాజుగారి పాదాలను తాకడం అని తెలుగులో మీనింగ్ వస్తుందండి. మనకి సైజోపోబోస్ అనే సిస్టమ్ ని తీసుకొచ్చింది బాల్బన్. నెక్స్ట్ డిపిఎస్పి గురించి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. మనకి ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ సిటిజన్షిప్ కూడా అడుగుతున్నారు. సిటిజన్షిప్ అనేది పార్ట్ 2లో ఉంటుంది. ఆర్టికల్ 5 to 11 వరకు ఉంటుందండి. మనకి ఫస్ట్ పార్ట్ 1 టెరిటరీ 1 to 4 అయితే మనకి సిటిజన్షిప్ 5 to 11, ఫండమెంటల్ రైట్స్ 12 to 35, డిపిఎస్పీస్ అనేవి 36 to 51 వరకు ఉంటాయి, 51 అలా. నెక్స్ట్ స్మార్ట్ సిటీ మిషన్ గురించి అడుగుతున్నారు. స్మార్ట్ సిటీ మిషన్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారని అడిగారు. స్మార్ట్ సిటీ మిషన్ అనేది June 5, 2015లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ సిటీ మిషన్ అనేది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ అఫైర్స్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లో మనకి ఈ స్మార్ట్ సిటీ అనే మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా మనకి August 4th జరిగిన అన్ని షిఫ్ట్ల యొక్క పేపర్ అనేది అనాలిసిస్. మనకు వచ్చిన క్వశ్చన్లు అనేవి ఇవి రావడం జరిగిందండి. ఇంకెవరైతే నెక్స్ట్ షిఫ్ట్ లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు రాసిన క్వశ్చన్లు గుర్తుంటే కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు పోస్ట్ చేస్తే ఆ క్వశ్చన్ల మీద రివ్యూ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్లో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ కామెంట్ క్వశ్చన్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.